నిర్మల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు. టపాసులు పేల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల సంతృప్తితో రాష్ట్ర ప్రజలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు విజయాన్ని చేకూర్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. Right. తెలంగాణలో బై ఎలక్షన్ జరిగింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మన సీఎం గారు ఎట్లాంటి మనిషి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పకడ్బందీ ప్లాన్ తోటి అక్కడ ఎలా క్యాన్వాసింగ్ చేయాలి, ఎట్లా చేయాలి అనే పకడ్బందీ తోటి ఇప్పుడు నవీన్ యాదవ్ను గెలిపించినాడు. మొన్న ఒక 4 నెలల కింద మన కంటోన్మెంట్ ఎలక్షన్లో కూడా మనం బై ఎలక్షన్లో కూడా 2 ఎమ్మెల్యే సీట్లు గెలిపించిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి. మళ్ళీ రాబో తరంలో కూడా 2009లో కూడా 2029లో కూడా మనదే పార్టీ వస్తుంది. మీరు పక్కా యాద పెట్టుకోండి. ఈ లోకల్ బాడీలలో మనమే గెలుస్తున్నాం, మున్సిపాలిటీలో మనమే గెలుస్తున్నాం. వానికి రేవంత్ రెడ్డి పకడ్బందీ ప్లాన్ తోటి అన్ని స్కీమ్స్ అన్ని పేదలకు కానీ ఉన్న వర్గాలకు కానీ మంచి 6 గ్యారంటీలు ఇస్తూ ఉన్నాడు. 6 గ్యారంటీలో ఇంకొకటి నేను చెప్తున్న స్పెషల్ స్కీమ్. ఇప్పుడు డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇది ఎవరికి తెలియదు. నిన్న మొన్న నేను చదివినాను ఒక దాంట్లో. డోక్రా మహిళల సభ్యురాలుండి యాక్సిడెంటల్ డెత్ అయితే 10 లక్షల ఇన్సూరెన్స్ మన గవర్నమెంట్ ఇస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి ప్రత్యేకంగా శ్రీహరన్న కూడా 3 ఎలక్షన్లలో కొట్లాడి చాలా ఇబ్బందుల్లో ఉన్నా కానీ పార్టీని ఈ విధంగా నడుపుకుంటూ పోతున్నాడు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మన అందరి కార్యకర్తల సోదరులకి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ